ఇప్పుడు ద మేడిపల్లి పోలీస్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. చూడండి మేడం. ద ఆ! మేడిపల్లి పోలీస్ రిజిస్టర్డ్ ద కేస్ ఇన్ మే 2024. పాస్ట్ టెన్స్ మాట్లాడారు. అండ్ అని హ్మ్. చెప్పి ఇదే సబ్జెక్ట్ ద అవును. మేడిపల్లి పోలీస్ హావ్ ఫైల్డ్ ఆ ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఏసారు. ఒక చార్జ్ షీట్ ఏసారని చెప్తున్నారు. హ్మ్. పక్కనే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్మ్. మాట్లాడారు. ఏంటిది? ఎందుకొచ్చింది? మనకి నేర్పించిందేంటిది? వాళ్ళిప్పుడే అంటే వాళ్ళు పోలీస్ రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ ఇప్పుడు ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఫిల్ చేశారని చెప్తున్నారు. ఆ! ఇప్పుడే వేశారంటున్నారా? కదా! ఇప్పుడే ఇప్పుడే వేసినట్టు కాదు. రాశారని కదా చెప్తున్నారు. ఇప్పుడే వేసినట్టు కాదు కదా! ఇక్కడ ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఇక్కడ ఐ హావ్ చెప్పాను. ఫిల్డ్ ప్రిలిమినరీ చార్జ్ షీట్ నేమింగ్ 45 పర్సన్స్ అని ఉంది కదా ఆ! సార్. అవును. ఇప్పుడు చేసింది కాదు కదా వీళ్ళు. ఇప్పుడు ఈ రిపోర్ట్ జరగడానికి కూడా ఎక్కడుంది? వాళ్ళు చెప్పిందని ఏం కాదు. పోలీస్ సెట్ అని కూడా లేదు ఇక్కడ. పోలీస్ సెట్ అని ఆ! కూడా లేదు. హ్మ్. పోలీస్ సెట్ అని చెప్తే మీరు చెప్పారని అనుకోవచ్చు. ఆళ్ళు చెప్పారు ఇప్పుడే చేసామని చెప్పి, వాళ్ళు చెప్పారని హ్మ్. చెప్పి హ్మ్. దిస్ సెట్ అని చెప్పొచ్చు. హ్మ్. కానీ అక్కడ హ్మ్. ఈ సెట్ కూడా లేదు కదా! అక్కడ ఏం జరిగిందో ఆయన మెన్షన్ చేసాడు. రిపోర్టర్ మెన్షన్ చేసింది ఇదంతా. ఎలా జరిగింది ఓకే. అనే దాన్ని విషయాన్ని మెన్షన్ చేసాడు అంతే తప్ప వాళ్ళు చెప్పారని చెప్పి చెప్పేది కూడా కాదు ఇది. అంటే ఏంటిది? ఓకే. జస్ట్ కంప్లీట్ యాక్షన్‌లోకి ఎళ్ళదు ఇది. ఓకే. కదా మేడం. జస్ట్ కంప్లీట్ యాక్షన్‌లో ఎళ్ళదు కదా! మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు చెప్పింది ఈయన చేయలేదు కాబట్టి అది జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్‌కి ఎళ్ళదు అంటున్నారు కదా సార్. ఇప్పుడు హి సెడ్ అని చెప్పి చెప్పలేదు కదా మేడం. పోలీస్ ఆ! సెడ్ అని చెప్పి చెప్పలేదు కదా! పోలీస్ సెడ్ ఆ! హి హావ్ కంప్లీటెడ్ ద పోలీస్ ప్రిలిమినరీ సెడ్ స్టేట్ ఆ! అంటున్నారా? పోలీస్ సెడ్ ఇలా చెప్పి వి రిజిస్టర్డ్ ద కేస్ రిజిస్టర్ ద కేస్ మే 2024 హ్మ్. చెప్పి వి హావ్ జస్ట్ ఏమన్నారు ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఏసన్నారు. ప్రిలిమినరీ చార్ట్. ప్రిలిమినరీ చార్జ్ షీట్ అనా? జస్ట్ అవును సార్. ఫైల్ ప్రిలిమినరీ చార్జ్ షీట్. ఫైల్ ప్రిలిమినరీ చార్జ్ షీట్. అప్పుడు అంటే మీరు చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడే చేశారు సార్ వాళ్ళు జస్ట్ కంప్లీట్ యాక్షన్. ఇదేమో హ్మ్. 2024లో ఏసారు. ఇప్పుడేమో ఇప్పుడే జరిగింది అని చెప్తున్నారు అని చెప్పొచ్చు. ఆ! బట్ అలా కాదు హ్మ్. కదా! పోలీస్ సెట్ హ్మ్. అని ఏం చెప్పలేదు కదా! అక్కడ ఏం చెప్తున్నాడు అవును. ఆయనే చెప్పలేదు. ఆ! ఆయన మెన్షన్ చేసాడు. వాళ్ళు ఏసారు, వాళ్ళు చేశారని చెప్పి. ఏంటి హ్మ్. దీని అర్థం ఏంటంటే ఈయన 2024 టైం మెన్షన్ చేసాడు కాబట్టి పాస్ట్ టెన్స్‌లో చెప్పేసాడు. ఎందుకంటే 2024లో మనం లేము కాబట్టి. అవును. బట్ ఇది ఎప్పుడు జరిగిందో ఆయనకి కూడా తెలీదు. ఆయన దగ్గర కూడా ఓకే. లేదు. చార్జ్ షీట్ ఎప్పుడు వేసారో టైం మెన్షన్ చేయలేదు ఆయన కూడా. ఎందుకంటే ఆయనకి కూడా తెలీదు. హ్మ్. వాళ్ళు చెప్పలేదు ఆయనకి రిపోర్టర్‌కి. అందుకే ఆయన ఏం హ్మ్. రాసాడు? దే హావ్ ఫైల్డ్ ప్రిలిమినరీ చార్జ్ షీట్. ఎప్పుడైనా చేసి ఉండొచ్చు. కానీ చేశారు. లైఫ్ ఎక్స్‌పీరియన్స్ కింద రాసేసాడు ఆయన. ఆయన అంత ఓకే. తెలివిగా రాసాడు చూడండి. ఆయన దగ్గర హ్మ్. లేదు ఆధారం. ఎప్పుడు హ్మ్. చేశారు ఇది ఉంది. చెప్పగలిగారు వాళ్ళు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారు అది మేడం. రిజిస్ట్రేషన్ చేశారని ఆయన చెప్పగలిగాడు. ఆ! కానీ ఆ! వాళ్ళ దగ్గర ఇంకేం ఎవిడెన్స్ అవును. లేదు. వీళ్ళు వెళ్లి పోలీసులు వీళ్ళని అడుగుతారు కదా మేడం రిపోర్టర్స్ రాయాలంటే. అవును. రిపోర్టర్స్ రాసేటప్పుడు చెప్పారు. మే 24లో ఏసామండి మేము రాసామండి అని చెప్పి చెప్పారు వాళ్ళు. అందుకే ఆ! రిజిస్టర్ చేశారని చెప్పేసాడు ఆయన. డేట్ ఆ! కూడా చెప్పలేదు. అంటే మేలో చేసామండి అంతే. బట్ హ్మ్. ఎప్పుడు దాన్ని ప్రిలిమినరీ చార్జ్ షీట్ ఎప్పుడేసారనేది లేదు. లేదన్న హ్మ్. కాబట్టి ఆయన ఏం చేసాడు? ఎప్పుడైనా ఏసి ఉండొచ్చు కదా! ఏసారు. లైఫ్ ఎక్స్‌పీరియన్సే కదా! ఎప్పుడైనా చేసి హ్మ్. ఉండొచ్చు. అందుకనే ఓకే. హావ్ ఫైల్డ్ ప్రెజెంట్ ఓకే. పర్ఫెక్ట్ టెన్స్ అని మాట్లాడారు. ఓకే. ఇది మేడం ఓకే. సెకండ్ యూసేజ్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మేడం. ఓకే. చాలామంది తెలియక చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. హ్మ్. ఎందుకేశారు? మీరు చెప్పినట్టే చెప్తే జస్ట్ ఇప్పుడు కంప్లీట్ మీరు అంటే నాకు చెప్పకంటే నేను ఏమనుకున్నానంటే జస్ట్ హ్యాపెండ్ అయింది అని నేను అనుకునుంటాను. జస్ట్ హ్యాపెండ్ అయ్యి అంటే మీరు చెప్పొచ్చు. ఇప్పుడు సెడ్ అని చెప్పి ఇన్వర్టెడ్ కామర్స్‌లో పెట్టుంటే మీరు చెప్పొచ్చు. హ్మ్. జస్ట్ హ్మ్. షీ హ్మ్. పర్చేస్డ్ వెజిటబుల్స్ యెస్టర్‌డే అండ్ షీ హాస్ జస్ట్ మేడ్ ఫుడ్. షీ సెడ్ అని చెప్పొచ్చు. హ్మ్. హ్మ్. షీ హాస్ మేడ్ బిర్యానీ. ఎప్పుడు వండారు బిర్యానీ? ఎప్పుడైనా వండుండొచ్చు. హ్మ్. కొన్నారు, నిన్న తయారు చేశారు. అవును. అంతే మేడం. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెకండ్ యూసేజ్. అర్థమైందా మేడం? ఓకే. ఓకే ఆ! సార్. ఓకేనా? అర్థమైందా? యాహ్! సార్. స్టేట్ ఆఫ్ బీయింగ్‌లో, స్టేట్ ఆఫ్ పొజిషన్‌లో, స్టేట్ ఆఫ్ యాక్షన్‌లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇప్పుడు నన్ను అడగరా సార్ మీరు క్వెషన్స్ అడగరా? ఓకే. నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. నేను అమ్మమ్మ మా గారింటికి వెళ్ళాను. ఐ వెంట్ ఐ వెంట్ టు మై గ్రాండ్‌మా హౌస్. నేనెప్పుడు వెళ్ళానో చెప్పలేదు. ఓన్లీ వెళ్ళానని చెప్పా అంతే. ఐ వెంట్
సారీ సార్. నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను అంతే. ఎప్పుడు వెళ్ళానని చెప్పలేదు. I gone to grandma house. ఐ గాన్ టు Gone. ఐ హావ్ గాన్ టు. మీరు ఎప్పుడు ఎళ్ళానని చెప్పలేదండి. ఓకే. యాహ్! యాహ్! హ్మ్. యాహ్! ఐ హావ్ గాన్ టు నేను లాస్ట్ ఇయర్ 2024లో మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాను. లాస్ట్ ఇయరా? హ్మ్. I went to my grandma's house last year in 2024. సింపుల్ పాస్ట్. సింపుల్ హ్మ్. పాస్ట్‌లో టైమ్ మెన్షన్ చేస్తున్నాం. 2024లో. హ్మ్. ఓకేనా? అదే నేను వెళ్ళాను అంటే ఎప్పుడైనా వెళ్ళుండొచ్చు. తను నిన్న మా ఇంటికొచ్చాడు. నిన్న ఓకే. He came to my house yesterday. హ్మ్. అతను మా ఇంటికి చాలా సార్లొచ్చాడు. He had come to my house so many times. హి హాస్ కమ్ టు మై హౌస్ సెవెరల్ టైమ్స్. హ్యాడ్ కాదు సార్. ఎందుకంటే పాస్ట్ కదా! వచ్చాడు కదా!